బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ కాన్వాయ్ పై దాడి జరిగింది. రాయ్బరీలో బీజేపీ కార్యకర్తలు రాహుల్ కాన్వాయ్ పై దాడి చేశారు. కతర్వా హైవే పైనే రాహుల్ ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ వాళ్ళు అందరూ కూడా ధర్నా చేపట్టారు. యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ అనుచరులు అటాక్ చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. గో బ్యాక్ రాహుల్ గాంధీ అంటూ కూడా వీరందరూ కూడా నినాదాలు చేశారు. మోదీకి క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఈ నినాదాలు చేశారు. ఎస్, కరెక్ట్గా కూడా సెప్టెంబర్ 2 ఆ టైంలోనైతే మోదీ తల్లి మీద కామెంట్స్ చేశారు కొంతమంది కాంగ్రెస్కి చెందిన వారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా మోదీ కూడా ఆ విషయం మీద స్పందించడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించే వీరందరూ కూడా రాయ్బరేలీలో రాహుల్ రానున్నారని చెప్పి ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన తర్వాత రాహుల్ ఆ మార్గం ద్వారా కాకుండా మరో మార్గం ద్వారా వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ తరువాత మరలా కూడా అక్కడ కూడా ఆయన కాన్వాయ్ మీద ఇప్పుడు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఎస్, దీని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యూపీలో పర్యటించిన యూపీ రాయబరేలీ నియోజకవర్గంలో పర్యటించిన రాహుల్ కాన్వాయ్ పై బీజేపీ నేతలు చేశారు. అయితే మొన్న కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని దూషించారనే నేపంతో వారు ముందే వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అడుగు పెడితే ఖచ్చితంగా దాడులు చేస్తాం, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే రాయబరేలీలో రాహుల్ కాన్వాయ్ని అడ్డుకున్నారు, హైవే పైన అడ్డుకున్నారు. కత్తారా హైవే పై రాహుల్ గాంధీని అడ్డుకొని గౌరవ్ చేశారు. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది రేణుశ్రీ. అయితే ఇక యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ అనుచరులు అటాక్ చేశారనే సమాచారం అందుతుంది. అయితే వీరు ముందుగానే మేము హెచ్చరించాము, రాహుల్ గాంధీ రాయబరేలీలో అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామంటూ వాళ్ళు గతంలోనే హెచ్చరించిన నేపథ్యంలో రాహుల్ హెచ్చరికలను లెక్క చేయకుండా ఆయన రాయబరేలీ వచ్చారు. రాయబరేలీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరిన 10-12 నిమిషాల్లోనే ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది రేణుశ్రీ. అయితే ఇప్పుడు దీని మీద ఏ విధంగా కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ ఉన్నాయి? ఇక్కడ కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. మా నేతను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ పర్యటిస్తున్నాడు. మెయిన్ గా ఒకటి మోడీ తల్లిని అవమానించడం ఒక కారణం అయితే, రెండోది ఓట్ల చోరీ. ఈ ఓట్ల చోరీ అంశం మీద కూడా రాహుల్ గాంధీపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, గౌరవం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవలేక బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది. అసలు రాహుల్ గాంధీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఓటు చోరీ ఎలా జరిగిందంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని అవమానిస్తారా అంటూ దినేష్ ప్రతాప్ అనుచరులు అడ్డుకోవడము, గౌరవ చేయడము, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రేణుశ్రీ. అయితే ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అసలు ఈ కాన్వాయ్ మీద దాడి ఏ విధంగా జరిగింది? రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కతారా హైవే పైన రాహుల్ గాంధీ కాన్వాయ్ రావడంతో ఒకేసారి బీజేపీ శ్రేణులు రోడ్డు మీదకి రావడం, భారీ శ్రేణులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ఎటు పోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బీజేపీ శ్రేణులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ సారీ చెప్పాలి, రాహుల్ గాంధీ మోడీ తల్లికి క్షమాపణ చెప్పాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు హైవే పై హోరెత్తున్నాయి రేణుశ్రీ. రాహుల్ గాంధీ ఈ దాడి మీద ఏ విధంగా స్పందించారు? రాహుల్ గాంధీ ఇప్పటి వరకైతే స్పందించలేదు. ఆయన క్షేమంగా అక్కడి నుంచి ముందుకు పంపించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ భారీ బందోబస్తుతో రాహుల్ గాంధీ అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఇప్పటికైతే రాహుల్ గాంధీ స్పందించలేదు. మరి కొద్దిసేపులో స్పందిస్తానే చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా యూపీ మంత్రి ఏదైతే దినేష్ ప్రతాప్ అనుచరులు గతంలో మేము హెచ్చరించామో, అయినా రాహుల్ మా హెచ్చరికలు లెక్క చేయకుండా ఆయన రాయబరేలీ వచ్చారు. ఖచ్చితంగా మోడీ తల్లికి క్షమాపణ చెప్పి తీరాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఆందోళనకారులు చెదరగొట్టారు. రాహుల్ గాంధీ లైన్ క్లియర్ అయింది. ఆయన ప్రస్తుతం రాయబరేలీ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు రేణుశ్రీ. రైట్. అయితే మరలా కూడా అంటే ఇప్పుడు బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపినప్పటికీ, ధర్నా చేపట్టినప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారమే యాత్ర కొనసాగనుందా? రాయబరేలీ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. ఆయన ఎంపీగా ఉన్నారు.
స్థానిక ఎంపీతో కూడా ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, స్థానిక ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన కేవలం బీజేపీ విధానాలను ఎండగడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానంగా ఓట్ చోరీ అంశం పైన ఆయన క్లియర్ గా ప్రతి రాష్ట్రము తిరుగుతున్నారు. ప్రతి చోట ఎంతెంత పర్సెంటేజ్ ఓట్లు చోరీకి గురయ్యాయి అనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. నియోజకవర్గాల వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఓట్ చోరీ అంశం ఒక కారణం అయితే, రెండోది మోడీ తల్లికి క్షమాపణ చెప్పాలి, రాహుల్ గో బ్యాక్. ఈ నినాదం పైనే బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా మేము అడ్డుకుంటామంటూ బీజేపీ శ్రేణులు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అడ్డుకుంటామని బీజేపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. అయితే బీజేపీ శ్రేణులకు ఇంతటి ఆగ్రహం రాహుల్ ఏం తెప్పించారు అనేది కూడా చూద్దాం. సో ఎప్పుడైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర, ఆ కార్యక్రమంలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషించారంటూ కూడా భాజపా ఇటీవల కూడా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అయితే దీని మీదే తాజాగా కూడా మోదీ స్పందించారు. ఆర్జేడీ కాంగ్రెస్ నిర్వహించిన పలు సమావేశాల్లోనూ వేదికలపైన చనిపోయిన తన తల్లిని అవమానిస్తూ మాట్లాడారని, ఆమెకు అవమానం జరిగిందని కూడా ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాజ్య జీవికా నిధి శాఖ సహాయ సంఘ్ లిమిటెడ్ను మోదీ వర్చువల్గా ప్రారంభించినప్పుడు అనంతరం దాదాపు కూడా 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కూడా కొన్ని రోజుల క్రితం బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ల వేదికపై తన తల్లిని ఉద్దేశిస్తూ కొందరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం తన తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని తల్లులు సోదరీమణులకు జరిగిన అవమానంగా ఆయన పేర్కొన్నారు. ఇవి తనని ఎంతో బాధించాయని కూడా మోదీ చెప్పారు. బీహార్ ప్రజలు కూడా తనలానే ఇంతే బాధపడ్డారన్న విషయం నాకు తెలుసు. దివంగత మాతృమూర్తి హీరాబెన్ మోదీ తనను తోబుట్టువులను పెంచేందుకు ఎంతో కష్టపడ్డారు. అమ్మ అనారోగ్యంతో ఉండేది, అయినా మమ్మల్ని పెంచేందుకు పనిచేస్తూనే ఉండేది. మాకు దుస్తులు కొనేందుకు ప్రతి పైసా ఆదా చేసేది అని చెప్పి మోదీ తన తల్లి గురించి చెప్పారు. మన దేశంలో అలాంటి తల్లులు కోట్లాది కోట్లు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. దేవతల కంటే తల్లి స్థానం చాలా గొప్పదంటూ మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రాజకుటుంబాల్లో పుట్టిన యువరాజులు పేద తల్లి బాధలు, ఆమె కుమారుడు చేసే పోరాటాలను అర్థం చేసుకోరంటూ కూడా రాహుల్ని ఉద్దేశిస్తూ కూడా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఉద్దేశిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. వారంతా గోల్డెన్ స్పూట్తో పుట్టారని, బీహార్లో అధికారం తమ కుటుంబాలకే దక్కాలనే స్వార్థంతో ఉన్నారని విమర్శించారు. ప్రజలు ఈ పేద తల్లి కుమారుణ్ణి ఆశీర్వదించి ప్రధానిని చేశారన్నారు. దీన్ని నామదారులు జీర్ణించుకోలేకపోతున్నారంటూ కూడా మోదీ మండిపడ్డారు. ఇక బీహార్లో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ఓ సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ ఆయన తల్లిని దూషిస్తూ కూడా వ్యాఖ్యలు చేశారని భాజపా ప్రధానంగా ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ నేతలు పాట్నాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు కూడా. ఈ వ్యాఖ్యల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా దీని మీద రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సో వాళ్ళు మాట్లాడిన మాటల వెయిటేజ్ ఎంతో వాళ్ళకి తెలియాలి, ఆ పార్టీ పెద్దలకు తెలియాలన్నట్లుగా కూడా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అమిత్ షా కోరటము. ఇక ఈరోజు రాయ్బరేలీ వస్తున్నారు రాహుల్ గాంధీ అని తెలుసుకున్న అనంతరం కూడా బీజేపీ శ్రేణులు ముందుగానే ధర్నా నిర్వహించేందుకు అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న వేరే రూట్లో వస్తున్నారు రాహుల్ గాంధీ అని తెలిసిన తర్వాత ఆయన కాన్వాయ్ని ముట్టడించారు. ఒక్కసారిగా కూడా ఆయన కాన్వాయ్ హైవే మీదకి వచ్చిన తర్వాత ముట్టడించి దాడి జరిపారు. సో దీని గురించి అసలు ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి మనం చూద్దాము. अगर राहुल के हर बेटे का अपमान है, जिसके माँ है राहुल गांधी का भी है। राहुल गांधी को चाहिए था कि जिन लोगों ने माँ की गाली दी है उसको कंडम करें, उसको कहें कि मैं उनका साथ नहीं दूंगा, मैं उनको दंडित करूंगा, मैं उन्हें पार्टी से निकालूंगा, और जिन लोगों ने गलती की उसके लिए मैं दुखी हूं। अगर राहुल गांधी देश के लिए ऐसा कहते तो देशवासियों को संभवतः उचित लगता, लेकिन राहुल गांधी जी उनको और बढ़ाना चाहते हैं, मतलब अभी और उनकी मां की गाली दिलाना चाहते हैं। तो यह विरोध रायबरेली में था और मुझे ये बताया गया कि राहुल गांधी ने रायबरेली के भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के डर से गोलूपुर रोड से निकल गए हैं। आपने रोका उनको रास्ते में फ्यूज जारी थी, आपके लोगों ने घेरा, क्या कार्यकर्ताओं की मांग है? कार्यकर्ताओं की मांग है कि राहुल गांधी देश की माओ से माफी मांगे। राहुल जी, बीजेपी के लोगों ने आपके काफिला भी रुका गया है।
राहुल गांधी जिंदाबाद जिंदाबाद राहुल जी बीजेपी సో ఈ నిరసనల మొత్తంలో కూడా మోదీకి క్షమాపణలు చెప్పాలంటూ కూడా నినాదాలు కొనసాగాయి. ఏదైతే అమిత్ షా కోరారో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ అదే నినాదాలు కూడా ఇక్కడ వినిపించాయి. గో బ్యాక్ రాహుల్ గాంధీ అంటూ నినాదాలు వినిపించాయి. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికక్కడ కూడా ఖండిస్తూ కూడా ఎక్కడికక్కడ ఆయన కాన్వాయ్ని అడ్డుకుంటూ కూడా ఈ నిరసనలు కొనసాగిస్తామని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. ఇక యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ అనుచరులే అటాక్ చేసినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. కత్వారా హైవే పైన రాహుల్ను అడ్డుకోవటం అయితే జరిగింది బీజేపీ శ్రేణులు. రాయ్బరేలీలో బీజేపీ కార్యకర్తల దాడి రాహుల్ కాన్వాయ్ మీద అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. రాహుల్ కాన్వాయ్ మీద ఎప్పుడో అంటే అక్కడ పార్టీ పెద్దలు కూడా లేరు. ఏదైతే నరేంద్ర మోదీ తల్లి మీద కామెంట్స్ చేసినప్పుడు అక్కడ పార్టీ పెద్దలు కానీ వీరందరూ కూడా ఎవరూ లేరు. ఒక వ్యక్తి దూషించినందుకు ఈ విధంగా చేయటం ఏంటి అని చెప్పి కూడా దీని గురించి బిఫోర్ కూడా మాట్లాడారు. బట్ అయినప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ డెఫినెట్గా కూడా క్షమాపణలు చెప్పాలనే కోరుతూ ఉన్నారు. आपके काफिला भी रुक गया राहुल गांधी जिंदाबाद जिंदाबाद राहुल जी बीजेपी के लोगों ने आपके काफिला भी रुक गया राहुल गांधी जिंदाबाद जिंदाबाद राहुल जी बीजेपी के लोगों ने